మైథిలి గారు మీరు చెప్తున్నారు కదా దేశీ రకాల్లో ముఖ్యంగా బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ అండ్ సెంటెడ్ రైస్. ఓకే, ఏంటి అవి సెంటెడ్ రైస్ అంటే? సెంటెడ్ అంటే సువాసన వచ్చే రకాలండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి పర్ఫ్యూమ్ రైస్ లైక్ మన ఎస్ అంటే సువాసన మంచి సుగంధభరితమైన వాసన వస్తుంది. అంటే ఇప్పుడు మనకి శాస్త్రాల్లో చూసుకుంటే కూడా సుగంధిం పుష్టి వర్ధనం అని ఉంది. అంటే ఏదైతే సుగంధభరితమైన విషయం ఉందో అది ఆహారం అనండి, మనుషులైనా, ప్లేస్ అయినా, లేదంటే అది ఏ విషయమైనా కూడా సుగంధమునే అందరం ఇష్టపడతాం కానీ దుర్గంధంని ఇష్టపడం కదా. సో సుగంధం పుష్టివర్ధనం అంటే సుగంధభరితమైన ఆహారం ఏదైతే ఉందో అది సహజంగా ప్రకృతి సహజంగా. సో అదే మనకి పుష్టివర్ధనం అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, మన ఆయువుని పెంచుతుంది. సో అందులో ముఖ్యంగా అంటే గ్రెయిన్స్ నిజానికి నేనైతే సజెస్ట్ చేయను. బట్ ఇక్కడ కుక్డ్ ఫుడ్ నుండి రా ఫుడ్కి అందరూ వెంటనే మారలేరు. ఇది చాలా స్లో ప్రాసెస్గా వెళ్ళాల్సిన విషయము. కాబట్టి గ్రెయిన్స్లో కూడా రైస్ని రీప్లేస్ చేయాలంటే ఒక ఆల్టర్నేటివ్, అది కూడా హెల్దీ వేది ఖచ్చితంగా మేము సొల్యూషన్ ఇవ్వాలి కదా, పరిష్కారం. సో అందుకోసం 2012 నుండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా స్వయంగా. అందులో దేశీ రకాల బియ్యాలని మాత్రమే సాగు చేస్తున్నాము. సో అందులో నేను గమనించినవి వండుకొని పంట పండిస్తున్నాము కంప్లీట్ మేము కుటుంబం కలిసి. అండ్ ఆ రకాలని మేము మా ఇంట్లో తింటున్నాం, ఎవరు వచ్చినా మేము ఆ బియ్యమే వండి పెడతాము. సో ఈ అనుభవంతో నేను చెప్తున్నాను, ఊరికే చూసి కాకుండా. సో ఈ బియ్యాలు ఏంటంటే సుగంధభరితమైన బియ్యాల్లో మనకి ఏదైతే మనకి జగన్నాథ్ మందిర్ తెలుసు ఒడిస్సాలో అందరికీ. సో అక్కడ ఒక సాంప్రదాయం ఉంది, 365 రోజులు 365 రకాల దేశీ బియ్యాల్ని ప్రసాదంగా పెడతారు జగన్నాథ్ స్వామికి. అంటే ఈ రోజు పెట్టింది రేపు పెట్టరు, రేపు పెట్టింది ఎల్లుండి పెట్టరు, అలా రిపీట్ అవ్వకుండా 365 రోజులకి 365 రకాలు అంటే ఎంత అద్భుతం. సో అందులోనూ ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, మళ్ళీ సువాసన వచ్చే రకాలు. ఎగ్జాంపుల్ సువాసన వచ్చే రకాలు అంటే ఏంటంటే అది పంట నారు పోసినప్పుడు మంచి సువాసన ఉంటుంది ఆ పైరు, ఆ పంట వండినప్పుడు దాని మీద నుండి గాలి వీస్తుంటే అక్కడ మనం ఉంటే అప్పుడు కూడా మనకు సువాసన వస్తుంది. వండిన తర్వాత బస్తాలను తీసుకొచ్చి మనం ఇంట్లో స్టోరేజ్ పెడతాం కదా, ఆ వడ్ల బస్తాల నుండి కూడా మనం అక్కడ ఎంట్రీ అవుతుంటేనే ఒక సువాసన వెదజల్లుతుంది అనమాట. ఇంకా రైస్ ని మనం పాలిష్ లేకుండా మంచిగా నిలవబెట్టి వడ్లను 1 year నిలవబెట్టి ఆ తర్వాత మిల్లింగ్ పాలిష్ లేకుండా చేపిస్తే ఏమవుతుందంటే అది వండుకున్నప్పుడు మళ్ళీ వండేటప్పుడు కూడా తెలుసుకుందాం ఏమవుతుందో కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను వెంకటప్పయ్య అని రెడ్లకుంట. ఓకే వెంకటప్పయ్య గారు, మీ డౌట్ ఏంటో మైథిలి గారిని అడగండి. నమస్తే అండి మైథిలి గారు. నమస్తే అండి. ఈ ఎర్ర బియ్యం అంటే బుడమోట్లేగా అండి? అవునండి అవునండి, ఎర్ర బియ్యం అంటే బుడమోట్లేగా? బురముడ్లే అండి. మీరు ఎక్కడి నుండి, మీ వైపు అట్లా పిలుస్తారా? అప్పుడు మా నాన్నోళ్ళు మేము చిన్నప్పుడు అట్లా అనేది. అదే అండి, అవే రకాలండి. ఇప్పుడు తిరిగి మళ్ళీ అవి ఆరోగ్యం మంచిగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే రకాలని చెప్పి వాటి గురించి చెప్తున్నాము. అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో మీ దగ్గర ఏ రకం ఉంది, మీరు సాగు చేస్తున్నారా? ఇప్పుడు సాంబాను నెయ్యి. ఇప్పుడు ఈ బుడమోడ్లు మీరు సాగు చేయడం లేదా? మీరు చిన్నప్పుడు చూసారు అంతేనా? నేను కూడా పండించే అప్పుడు. ఓకే, ఇప్పుడు ఎవరైనా పండిస్తున్నారా? తాటిపేళ్ళ నల్ల అంటేనే తాటిపేళ్ళు అనేదండి. అవును, తాటిపేళ్ళు. తాటిపేళ్ళు నల్ల బియ్యం అంటే తాటిపేళ్ళు. అవునండి అవునండి, అయ్యే గాని కనుక్కున్నా. అవునండి. మీరు ఏ జిల్లా నుండి? నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. అదే తెలంగాణలో కూడా ఇవి సాగు జరిగాయి ఒకప్పుడు. ఇప్పుడు వారు కాల్ చేసి అడుగుతున్నారు ఈ బుడమొడ్లు ఇవన్నీ పేర్లు చెప్తున్నారు. ఇక్కడ లోకల్ గా తెలంగాణలో ఇలా పిలుచుకునే వాళ్ళు. సో వేరే వైపు వీటి పేర్లు కృష్ణ బ్లాక్ అని, లేదంటే కాలబట్టి అని, బర్మా బ్లాక్, మణిపూర్ బ్లాక్, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అన్నమాట. సో ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క పేర్లు ఉండొచ్చు, బట్ ఇవే రకాలన్నమాట. సో ఇవి మళ్ళీ తిరిగి ఈ దేశీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులందరూ దీన్ని పండించడము, అమ్మడం ద్వారా ఇప్పుడు ఇవి అందరికి వెలుగులోకి వస్తున్నాయి.